హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో సాంఘీనగర్లో ఉన్నటువంటి సాంఘీ టెంపుల్ని చూడబోతున్నామండి. ఈ టెంపుల్ రామోజీ ఫిలిం సిటీకి అలానే వండర్లాకి చాలా దగ్గరగా ఉంటుంది. మనం ఈ టెంపుల్ని చూడడానికి ఓన్లీ టెంపుల్ కోసంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే మనం రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేయాలనుకున్నా లేదా వండర్లాని విజిట్ చేయాలనుకున్నా కూడా ముందుగా ఈ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకుని ఆ తర్వాత అటు నుంచి ఈ ఇతర ప్రదేశాలకి మనం వెళ్ళచ్చు. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి కొండ మీద ఉంటుందన్నమాట. కొండ నేమ్ వచ్చేసి పరమానందగిరి అనేసి అంటారు. పరమానందగిరి కొండ మీద ఉండడం వల్ల ఎత్తైన గోపురం మనకి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనము ఇలా మెట్లెక్కి కూడా వెళ్ళచ్చు. అలానే వెహికల్ వే కూడా ఉంటుంది. ఈ మెట్లన్నీ కూడా ఎలా అంటే మనకి తిరుమలలో వెళ్తున్నప్పుడు మోకాళ్ళ మండపం, మోకాళ్ళ మెట్లు ఉంటాయి కదా, అలా అనిపిస్తుంటుంది అనమాట. ఈ సాంఘీ టెంపుల్ గుడి ప్రాంగణం మనకి చాలా పెద్దదిగా, ఆహ్లాదకరంగా, చాలా విశాలంగా ఉంటుంది. అలానే ఈ టెంపుల్ వచ్చేసి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెప్లికాగా కట్టబడిందండి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి అమ్మవారు, అలానే రాధాకృష్ణులు, వారితో పాటు సీతారాములు కూడా మనకి దర్శనమిస్తారు. అలానే దుర్గాదేవి, అష్టలక్ష్మి మండపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, నవగ్రహ మండపంతో పాటు కమలాదేవి కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. చాలా పెద్ద ప్రాంగణం అండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఇంకా చుట్టూతా కొంచెం మంచు కనిపిస్తూ అలా చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి.
సో ఫ్రెండ్స్, చూసారు కదా హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సాంఘీ టెంపుల్ని. చాలా బాగుంది కదా అండి. మీరు కూడా రామోజీ ఫిలిం సిటీకి కానీ, వండర్లాకి కానీ, లేదంటే ఇంకేదన్నా ప్లేస్కి ప్లాన్ చేసుకున్నప్పుడు సాంఘీ టెంపుల్ సరౌండింగ్స్లోకి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు సాంఘీ టెంపుల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి. ఒకసారి ఏంటండి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. తిరుమలలో స్వామివారిని మనం కళ్ళారా చూసుకోలేం, కానీ ఇక్కడ మాత్రం మనస్ఫూర్తిగా చూసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా ఆర్ఎల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం.